ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంని క్లెయిమ్ చేద్దాం. అయితే తండ్రి నాతో ఉన్నారు గనుక నేను ఒంటరిగా లేను. ఈరోజు చాలామంది అనుకోవచ్చు, నేను చాలా ఒంటరిగా ఉన్నాను, అందుకే నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు, ఒంటరిగా ఉండడం వలన నాకు ఎవరు కూడా ప్రోత్సహించట్లేదు, ఎవరు ఎంకరేజ్మెంట్ చేయట్లేదు అని అనుకుంటున్నారా? అయితే యేసయ్య ఉన్నారండి, మర్చిపోవద్దు. యేసయ్య ఒక మాట అన్నారు, నేను నిన్ను అనాదిగా విడిచిపెట్టనని యోహాను సువార్తలో అంటారు, తెలుసు కదండి. యోహాను 14:18లో ఈ మాట ఉంటుంది, నేను నిన్ను అనాదిగా విడిచిపెట్టను అని. మరి యేసయ్య నిన్ను అనాదిగా విడిచిపెట్టకుండా మరి మిమ్మల్ని ఎంతో ఆయన తన ఒక ప్రణాళికతో మిమ్మల్ని సృష్టించారు కదా. మరి మీరు ఒంటరి అని ఎలా అనుకుంటున్నారండి? యేసయ్య ఇంకా ఎవరైతే లోగా ఉన్నారో, లోన్లీగా ఉన్నారో వాళ్ళతోనే ఎక్కువ ఉంటారండి. మీకు తెలుసా, యేసయ్య ఎప్పటి వరకు మీతో ఉంటారో తెలుసా? మనుషుల్లా కాదండి. మనుషులు డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా, అందం ఉన్నప్పుడు ఒకలాగా, అందం లేనప్పుడు ఒకలాగా, అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, ఏమీ లేనప్పుడు ఒకలాగా ఉండొచ్చు. కానీ మన యేసయ్య, మన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరిగా లేరు. యేసయ్య మీతో ఉన్నారు. యేసయ్య మీ ముందు నడుస్తున్నారు, తన దూతకు ఆజ్ఞాపించి మీకు కావలిగా ఉంచుతున్నారు. అట్ ద సేమ్ టైం యెషయా 52:12లో ఒక మాట ఉంటుందండి, ద లార్డ్ విల్ గో బిఫోర్ యూ. సో మీరు ఎక్కడికి వెళ్తున్నా యేసయ్య మీ చేయి పట్టుకుంటారు, మీతో నడుస్తారు, మీ ముందు ఉంటారు. యేసయ్య నీడలో మీరున్నారు, మీకు ఇంకా ఏ భయము లేదు. సో ఒంటరిగా అని ఉన్న వాళ్ళ గురించి యేసయ్య మీకు చెప్తున్నారు, మీతో యేసయ్య ఉన్నారు. ఆయన ఉంటే ఇంకా మీకు బాధ, లోటు ఏమీ ఉండదు. సో యేసయ్య మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.